హలో, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. హీరో వెంకటేష్ బయట ఎక్కువగా కనిపించరన్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమాలు ఆ సినిమా ప్రమోషన్స్ టైంలో తప్ప ఎక్కువగా వార్తల్లోకి రాడు. ఇక వెంకీ మామ ఫ్యామిలీ సంగతులు కూడా ఎక్కువగా బయటకి రావు. ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారన్న సంగతి కూడా ఎక్కువ మందికి తెలియదు. వెంకీ మామ తన ఫ్యామిలీ విషయాల్లో ఎక్కువగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ తాజాగా బాలయ్యతో కలిసి చేసిన అన్స్టాపబుల్ ఎపిసోడ్ లో తన పర్సనల్ అండ్ ఫ్యామిలీ విషయాన్ని కూడా వెంకీ మామ ఎక్కువగా పంచుకున్నారు. తన తండ్రి చివరి కోరిక తీర్చలేకపోయానని తెగ బాధపడ్డాడు. రామానాయుడు తన చివరి దశలో కూడా సినిమా స్క్రిప్ట్లు చదివేవారని, కథలు వినేవారని, తనకు చెప్పేవారని, చివరిగా ఒక హిట్ సినిమా కలిసి చేద్దాం రా అని తన తండ్రి అడుగుతూ ఉండేవాడట. కానీ ఆ కోరిక తీర్చలేకపోయాను అనే బాధ వెంటాడుతూనే ఉందని కన్నీరు పెట్టుకున్నాడు వెంకీ మామ. ఆ ఒక్క కోరిక తీర్చి ఉంటే బాగుండేదేమో వెంకీ మామ అని అనుకుంటున్నాడు. ఇక తన తండ్రి రెండే సందర్భాల్లో బాధపడ్డాడని సురేష్ బాబు తెలిపాడు. ఎంపీగా ఓడిపోయినప్పుడు అంతా మంచే చేశాను కదరా, ఎందుకు ఓడిపోయాను అని బాధపడ్డారని ఇక సురేష్ బాబు అన్నాడు. ఇక చివరిగా ఓ హిట్ సినిమా తీయలేకపోయానా అని బాధపడ్డాడట. ఆ రెండు విషయాలనే తన తండ్రి ఎక్కువగా బాధపడ్డారని అన్నాడు. సురేష్ బాబు అయినా తాను అయినా పిల్లలందరినీ ఒకేలా చూస్తామని, వేరువేరుగా చూడమని వెంకీమామ అన్నాడు. మాకు మొత్తం 8 మంది పిల్లలు అంటూ వెంకీమామ చెప్పాడు. చైతూని హత్తుకుంటే తెలియని ఫీలింగ్ వస్తుందని, వాడంటే ఇంట్లో అందరికీ ఇష్టమే అని నాగ చైతన్య గురించి వెంకటేష్ చెప్పుకొచ్చాడు. చిన్నతనంలోనే తాను ఎక్కువగా అల్లరి చేసేవాడని, తన అన్న సురేష్ బాబుతో ఎక్కువగా ఫైటింగ్స్ కూడా చేసేవాడనని అన్నాడు. ఇక తనకు తన ఫ్యామిలీయే ప్రపంచమని, తన భార్య నీరజే తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు వెంకీమామ. వెంకీమామ సినిమా తర్వాత తనను అందరూ వెంకీమామ అని పిలుస్తున్నారని చెప్పుకొచ్చాడు వెంకటేష్. విదేశాలలో సెటిల్ అవుదామనే కోరికతోనే ఉండేవాడినని, కానీ అనుకోకుండా ఇలా సినిమాల్లోకి వచ్చానంటూ వెంకటేష్ చెప్పుకొచ్చాడు.